మాతృభాషను చులకన చేసే జబ్బును త్వరగా తగ్గించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం జరగాలని, ఉద్యోగానికి భాషకు ముడిపెడితేనే అందరూ నేర్చుకుంటారని తెలిపారు. వరంగల్లో ఆంధ్ర విద్యాభివర్ధిని విద్యాసంస్థల వజ్రోత్సవ వేడుకలను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. వేలాది మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఓరుగల్లు ఆంధ్ర విద్యాభివర్ధిని విద్యాసంస్థలు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యాసంస్థల తాలూకు సంచికను ఆయన ఆవిష్కరించారు. 3.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్లాటినం జూబ్లీ బ్లాక్ కు ఆయన శంకుస్థాపన చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాతృభాష నిరాదరణకు గురవుతోందంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం జరగాలని ఆయన స్పష్టం చేశారు. నైతిక విలువలు పెంచే విద్య విద్యార్థులకు అందాలన్నారు. నిర్భయ లాంటి ఘటనలు ఇంకా జరగడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. నగరానికి కంఠాభరణాలుగా ఉన్న చెరువులు ఆక్రమణ కాకుండా కాపాడుకోవాలని సూచించారు. తెలంగాణ సర్కార్ నీటిపారుదల రంగంలో చేపడుతున్న చర్యలను వెంకయ్యనాయుడు అభినందించారు. చదివే పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు విదేశాలకు కూడా వెళ్ళాలనుకోవచ్చు. నేను చెప్తున్నాను, వాళ్ళందరూ వెళ్ళదలుచుకుంటూ వెళ్ళండి. ఇంతకుముందు వద్దనేవాడిని నేను, కానీ ఇప్పుడు వెళ్ళమంటున్నాను. జనాభా తగినంత ఉన్నారు ఇక్కడ, పోండి. బట్ గో, ల్యాండ్, ఎర్న్ అండ్ రిటర్న్. మన తిరిగి వచ్చి మీ దేశానికి, మీ సమాజానికి సేవ చేయండి. మన మాతృభాష నిరాదరణకు గురైంది వాళ్ళ పాలకుల ద్వారా. కానీ మనం కూడా మన మనస్తత్వంలో కూడా ఇంగ్లీష్ చదువుకుంటే కానీ పైకి వెళ్ళము అని. పెద్దవాళ్ళందరినీ నా కోరిక ఒకటి, పిల్లల్ని ఒత్తిడి చేయబాకండి. మనమే చేస్తున్నాం పిల్లలందరినీ. నాయనా మమ్మీ అను, డాడీ అను. ఎందుకు? అమ్మా అంటే అంతరాల నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. ఒకసారి ఇంటికి పోయి రాత్రిపూట కావాలంటే ట్రై చేసుకోండి. ఈ జబ్బు దీన్ని ఎంత తొందరగా మనం వదిలించుకుంటే అంత మంచిది. మై ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ ట్రై టు సజెస్ట్ టు ఆల్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్, make it mandatory that if you want to get employment in a state, you must learn the language of the state, basic language. పరిపాలనా భాషగా మాతృభాష ఉండాలా. ఇదే పాఠశాల పూర్వ విద్యార్థి కావడం తన అదృష్టమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విద్యాసంస్థలు మరింత అభివృద్ధి చెందాలి అన్న విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, ఇందుకు అవసరమైన ప్రణాళికను రూపకల్పన చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మా నాన్నకు కూడా ఏంటంటే ఏవివిల చదువుతనే ఇప్పుడు ప్రయోజకుడు అవుతాడు అనే నమ్మకంతో తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఉపజెప్పడం జరిగింది. నేను క్రమశిక్షణ నేర్చుకున్నా. చదువు నాకు పెద్దగా అబ్బలే కానీ ఓ పట్టుదల నేర్చుకున్నా. అక్కడి నుంచే రాజకీయాలు మొదలుపెట్టా. మా బొల్లం సంపత్ ఇక్కడనే ఉన్నాడు. ఇద్దరం పోటీ కూడా పడ్డాం. ఆయన ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలిచిండు, నేను ఓడిపోయినా. రాజకీయాలు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి మాకు. ఈ విషయం కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దృష్టి కూడా ఒకసారి నేను తీసుకుపోయినా. చంద్రకాంతయ్య గారు ఈ వరంగల్ జిల్లాకు సేవ చేసిన విషయాలు కూడా నేను వారి దృష్టి తీసుకపోతే వారు కూడా అన్నారు, ఏం చేస్తే బాగుంటుందో అనేది ఒక ప్రణాళిక తయారు చేసి నా దగ్గరికి తీసుకురాని కూడా చెప్పడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. 3 రోజుల పాటు జరిగే వజ్రోత్సవ వేడుకల్లో విద్యా సంబంధిత సదస్సులు, చర్చా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.